హలో అండి, హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ద క్యూట్ చైత్రాస్. ఇవాళ పాలతాకులు అనే ఒక స్వీట్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఎక్కువ మా ఊరు సైడు మెచ్యూర్ అయినా పెళ్ళిళ్ళకి ఎక్కువ ఫంక్షన్స్ సత్యనారాయణ ఏదైనా సరే మాకు పొంగల్ మనం ఎలా పొంగల్ చేసుకుంటామో బియ్యంతో అలా వీళ్ళు పాలతాకులు అనేది ఒకటి చేసుకుంటారు, ఒక స్వీట్ పాయసం లాగా. ఇది కూడా ఫస్ట్ సగ్గుబియ్యం పాయసం ఎలా కాసుకుంటామో వాటర్లో సగ్గుబియ్యం వేసి ఉడకబెట్టిన తర్వాత కాస్త నెయ్యి వేస్తారు, సగ్గుబియ్యం అతుక్కోకుండా విడివిడిగా ఉండడానికి. కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి వేసి ఉడకబెట్టుకుంటారు. ఉడికిన తర్వాత అవి కొంచెం ఉడికే ముందుగా కొంచెం చక్కెర వేస్తారనమాట. ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేస్తే గుప్పెడు సగ్గుబియ్యం వేస్తారు, దాంట్లో కొంచెం చక్కెర. అలా తర్వాత ఒక గిన్నెలో వరిపిండి ఉంటుంది కదా, మనం తడిబియ్యంనే ఆడించుకున్న తర్వాత అరిసెల పిండికి ఎలా ఆడించుకుంటారో అలా ఆడించుకున్న తర్వాత ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత ఆ పొడిని మనం ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ పోసి కలుపుకున్న తర్వాత గడ్డ ఉండలు ఏం లేకుండా ఏదైతే మనం సగ్గుబియ్యం కాసుకున్నామో అందులో నిదానంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండలు లేకుండా నిదానంగా కలుపుకుంటూ పోసుకోవాలి. తడిబియ్యము ఆరబెట్టుకోవాలి మంచిగా, ఎందుకంటే పురుగు పట్టిద్ది. మనం తడిబియ్యం అయితేనే మనకి పాలతాకులు చక్కగా వస్తాయి, లేదంటే రాదు. ఇదొక్కటే పొడిపిండి, ఎండబెట్టిన పిండి అలా ఏం రాదు. తడిపిండి ఫస్ట్ తడిబియ్యాన్ని పట్టించుకున్న తర్వాత ఎండబెట్టుకున్నాక మనము పెట్టుకోవాలి, పాలతాకులు బాగా వస్తాయి. ఆ పిండిని జల్లించుకోవడం, ఏమైనా ఉంటే డస్ట్ కానీ లేదంటే వడ్ల గింజలు అలాంటివి వస్తే ఒక పొట్ట అలాంటివి వస్తాయని జల్లించుకుంటారు. ఫ్రెష్ది అయితే అవసరం ఏం లేదు, జల్లియాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కలుపుకోవచ్చు. మేము జల్లిస్తున్నాము ఎందుకైనా మంచిదిలే అని చెప్పి జల్లించిన తర్వాత మనం ఏదైతే కాసుకుంటున్నామో సగ్గు బియ్యము దాంట్లో ఒక స్పూను వేసి ఉండలు కట్టకుండా అది కొరట అంటారు, దాన్ని కొరట అని కాయడం అంటారు. ఆ కొరటాన్ని కాసుకున్న తర్వాత కొంచెం ఉడికింది దగ్గరకు అవుతుంది తప్పుడు దింపుకోవాలి. అర్థమవుతుంది కదా మనకి పాయసం ఎలా దగ్గర పడుతుందో, పాలు పోస్తే చిక్కగా ఎలా అవుతుందో అలా చిక్కగా అవుతున్నప్పుడు గ్యాస్ కట్టేసుకొని ఆ గిన్నె నుంచి తీసుకొచ్చుకోవాలి. దాన్ని కొరట అంటారు. దాన్ని ఇప్పుడు జల్లించుకున్న పిండిలో సగ్గుబియ్యం పడకుండా ఫస్ట్ సగ్గుబియ్యం లైట్గా పడినా ఏం కాదు, ఉడికుంటాయి కాబట్టి పిసికితే పోతాయి. పైవే మాత్రమే పోసుకుంటూ నిదానంగా ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఎందుకంటే దాంట్లో చక్కెర వేసుకుంటే ఆ పాలతాకులు అనేటివి కొంచెం తినేటప్పుడు తీపి తగులుతుంది, అందుకని చక్కెర వేస్తారు. అలాగా కొంచెం పై వేసుకొని మనం చపాతీ ముద్దలాగా కలుపుకుంటూ నిదానంగా మంచి పిసుకుంటేనే, జిగట ఉంటేనే మాత్రమే మనకి పాలతాకులు అనేది చక్కగా పాలలో పడాలి. అలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఏదైతే మన చక్రాల గిద్దలు ఉంటాయి కదా, మడుబ్బులు ఒత్తుకునేది, చక్రాలు ఒత్తుకునేది, దాంట్లో పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని మనం గన్నులో పెట్టుకోవాలి. మాకు గన్నే ఉంది, మేము గన్నే యూజ్ చేస్తున్నాము, పెద్ద హోల్స్ గన్ను. అందులో నుంచి ఒత్తుతూ పాలు కాచి పెట్టుకోవాలి ముందే. ఇది కలుపుతున్నాం కదా, ఇది కలుపుకునే ముందే మనం పాలు ముందే పెట్టేసుకోవాలి. ఏదైనా సరే లీటర్ పాలు లీటర్ నీళ్ళు హాఫ్ తీసుకుంటేనే మనకి బాగుంటుంది. 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్ళు, లేదా లీటర్ పాలు లీటర్ నీళ్ళు అలా పోసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఎక్కువ పాలు ఉన్నా కూడా తొందరగా చిక్కగా అయిపోతుంది, అందుకని కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి. ఇది కలిపే ముందే నేను 1/4 లీటర్ పాలు 1/4 లీటర్ వాటర్ కలిపేసి అక్కడ పెట్టేసాను గ్యాస్ మీద. ఇప్పుడు ఇది చపాతీ పిండిలాగా నీట్గా అసలు వేడిగా ఉంటుంది అనమాట. స్పూన్తో చిన్నగా కింద పోకుండా కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న ముద్దలు చేసుకొని ఒక గన్లో పెట్టుకోవాలి. అక్కడ పాలు కాగుతున్నాయి కదా, అందులో ఎలా అవుతాలో ఇప్పుడు చూద్దాము. అందులో స్వీట్ ఉంటే తినేటప్పుడు మనకి పాలల్లో తీపి కాకుండా దీంట్లో తీపి ఉంటే నవ్వులేటప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా ఈ పిండిని అదొక పాలు కాచి పెడుతున్నాము. ఇప్పుడు ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ పిండిని గన్తో ఒత్తాలి. ఒక్క స్టెప్ ఒత్తిన తర్వాత, ఒక గన్ను మొత్తం ఒత్తిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగాలి, ఎందుకంటే ఇంకొకటి ఒత్తే ముందు అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది ఒత్తుతాం కదా, అది గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకటి ఒత్తాలి, ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది. విడివిడిగా మంచిగా ఉంటాయి అన్నమాట, చక్రాల్లాగా విడివిడిగా ఉంటుంది. ఈ స్వీట్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఖచ్చితంగా ఎక్కువ వాడతారు. ఏ ఫంక్షన్స్కైనా ఖచ్చితంగా వాడేది ఇదేను. మనకి పాయసం ఎలాగో అలాగా ఇలా నిండుగా చూడండి ఎలా పడుతుందో, చక్కగా ఎలా పడుతుందో అలా పడుతుంది. మన సగ్గుబియ్యం మంచిగా పిసుక్కుంటే మంచిగా జిగట అనేది ఉండదు కాబట్టి ఇరిగిపోకుండా పడుతుంది. ఇలా మా వదినకి మా వదినకి అస్సలు పడలేదు. ఇక నేనే ఒత్తాల్సి వచ్చిన తర్వాత ఫోన్ ఇచ్చేసి నేను వీడియో తీస్తున్నాను.
వీళ్ళకి చాలా ఇష్టం అనమాట. మాకు కొత్తలో మాకు అలవాటు లేదు, అస్సలు నాకు అలవాటే లేదు. ఇప్పుడు కూడా ఏదో తింటున్నా అంటే తింటాను, అంత ఇష్టమైన ఏం కాదు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి కదా అలవాటు, సో వాళ్ళకే బాగా ఇష్టం. మనం మధ్యలో అలవాటు అని మాకు పాయసం ఇవే అలవాటు. సో నాకు అంతే చూడండి, అంత విడివిడిగా మంచిగా అతుక్కోకుండా విడివిడిగా చూడండి, అదిగోండి అలా పడుతూ ఉంటాయి మంచిగా. ఇరిగిపోకుండా కదిరియకూడదు, గ్యాప్ ఇచ్చి వదలాలి. కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా అడుగంటుతుంది. కొంచెం మందం దబర పెట్టుకోవాలి, అడుగంటకుండా అసలు స్లోగా కలుపుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇంకా నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మనం ఇంకా అయిపోయింది కదా, రెండో ఎత్తేసాము. కొంచెం పిండి మిగిలింది, ఆ పిండిలోనే సగం బెల్లము, కొంచెం చక్కెర తగినంత. ఇంత కొలత అంటూ ఏం లేదు, కొంచెం తీపి తక్కువ తినొచ్చు, కొందరు తీపి ఎక్కువ తినొచ్చు. అందుకని తగినంత, మేము తక్కువే తింటాం, అందుకని మేము కొలత ఏం పెట్టుకోలేదు. వాళ్ళకి అందాజు తెలుసు కాబట్టి అదిగోండి ఇలా పిండి మిగిలింది కదా, ఆ పిండిని చక్కెర బెల్లము ఈ మూడింటిని పాలు కానీ వాటర్ కానీ, ఎక్కువ పాలే పోస్తారు. పాలే పోసింది అత్తయ్య, చిన్న అత్తయ్య వండిద్ది అనమాట. పాలు పోసి మంచిగా పిసుక్కోవాలి. అంత పెద్ద పెద్ద గడ్డలు కొట్టుకోవద్దు, కొంచెం చిన్నవి కొట్టుకుంటే మనం కరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పాలు పోసి బాగా పిసుకుతూ ఉందన్నమాట కరిగేంత వరకు. వేడికి కరుగుతుంది, కానీ ఆ పిండి ఆ షుగరు అంత ఈక్వల్ మంచిగా కలిపితే ఎక్కడ ఏది ముద్దలు లేకుండా ఉండలు లేకుండా మిక్స్ అవుతుంది. అందుకని చెప్పి ఖచ్చితంగా ఇలా పిసకాల్సిందే ఆ పిండిని, ఎందుకంటే బాగుంటుంది, చిక్కదనం వస్తుంది అనమాట. ఇది ఇందాక కొరట అని చెప్పాం కదా, ఆ కొరట కూడా మిగులుతుంది, ఎందుకంటే మనం ఎక్కువ పిండి కలపం కాబట్టి ఆ కొరట కూడా మిగులుతుంది. ఈ పాలు ఆ కొరట మొత్తం కలిపి అందులో పోస్తారు. అందులో పోసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడుకుతానే చిక్కదనం అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చప్పడి పప్పు, నెయ్యి ఎవరిష్టం వాళ్ళది వేసుకుంటూ తింటూ ఉంటారు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అవి ఉడికాయి, మేము ఒత్తి చూస్తున్నాం. కుడుములాగా, కుడుము ఉంటుంది కదా, మనం కుడుములు వండుకుంటారు వినాయక చవితికి, ఆ కుడుములాగా మనకు అర్థమవుతుంది. గట్టితనంగా ఉంటే ఉడుకుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉండాలని చెప్పింది అత్తయ్య, తెగుతున్నాయని చెప్పి. ఆ కొరట పోసేసాను చూడండి, ఇందాక మిగిలిన సగ్గు బియ్యం పిండి ఏదైతే కాచి పెట్టుకున్నామో కొరట, అది మిగిలింది కదా, అది పోసేసాము. అదిగోండి అదంతా పోసేసాము. ఇప్పుడు అదంతా కలుపుతున్నాను. అది కొంచెం మిక్స్ అయ్యి అది ఉడికిన తర్వాత ఇంకా బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం కూడా వేసేస్తాము. ఆ బెల్లం వేసి ఇంకొంచెం పాలు పోయాలనుకుంటే పాలు పోసి, మ్యాక్సిమం ఆ బెల్లంతోనే సరిపోతుంది, ఇంకా పాలు పోయక్కర్లేదు. మొత్తం వేసేస్తాం చూడండి, మెత్తగా మొత్తం కరగక్కర్లేదు, వేడికి కరిగిపోతుంది. ఆ పిండి ఏదైతే ఉందో అది ఉంటలు లేకుండా కలుపుకోవడం మాత్రమే. చేతులు పెట్టుకొని మంచిగా ఈక్వల్గా కలుపుకోవాలి. ఇంకా నిదానంగా కలుపుకుంటూ ఒక దిక్కడికి అంతా ఇందాక కొరటాను, పాలు, బెల్లం, చక్కెర అదంతా కొంచెం కలిసేంత వరకు తిప్పి సిమ్లోనే పెట్టుకోవాలి. మంట మాత్రం పెట్టకూడదు, ఏమాత్రం మంట పెట్టినా మాడిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని నిదానంగా కాసుకోవాలి. ఇలా కాసుకున్న తర్వాత బెల్లం మొత్తం ఎంత 2 మినిట్స్లో కరిగిపోతుంది. అస్సలు 1 మినిట్ 2 మినిట్స్లో అస్సలు కరిగిపోతుంది, అస్సలు ఉండదు బెల్లము. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం పిసికేస్తున్నాము, వేడికి ఉండదు. ఇలా తయారవుతుంది ఫైనల్లీ. ఇలాగా చప్పడి పప్పు నెయ్యి వేసుకుంది. మా వదినకి చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనే ఈసారి దగ్గరుండి చూడాలి, నేర్చుకోవాలి, నాకు తెలియదు, నేర్చుకున్నాను. సూపర్గా ఉందని చెప్తుంది. ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.